నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఇక మీన రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు సార్ ఈ గ్రహ సంచారం అనేది? ష్యూర్. మీన రాశి వారికి కనుక చూసుకుంటే ఇక్కడ సర్వసాధారణంగా మీనంలో రాహు ఉన్నాడు. అవును, జన్మలో. మరి ఇప్పుడు ఎవరినైనా మీన రాశి వారిని అడగండి, ఎలా ఉందంటే అబ్బా నాకు అంత ఇమాజినేషన్స్ ఎక్కువైపోయాయండి, ఇప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటారు. సార్ భయానకమైన పరిస్థితి అంటారా? ఎందుకంటే ఏలినాటి శని, రాహు ఎఫెక్ట్ అంతా చిత్ర ఎంత విచిత్రం. భయానకమైన పరిస్థితి ఉన్నా నేను ఒకటే నమ్ముతాను, అమ్మవారు ఉంది నాకేం కాదనుకున్నోడికి ఏమీ కాదండి. Right. ఏమీ కాదు అంటే ఏంటి, ఏ ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం. Beautiful. నాకేంటి భయం, అమ్మవారు ఉంది, గ్రహస్థితి ఎట్లా ఉంటే ఏంటి అనుకున్న వ్యక్తికి అమ్మవారు దగ్గరుండి చేపట్టుకొని నడిపిస్తుంది ఆ వ్యక్తిని. Right. కాబట్టి నేను ఒకటే చెప్తా, అయ్యా నా గ్రహస్థితి ఎలా ఉంది, భయపడుతున్నా, ఎందుకు భయపడతావు, అమ్మవారు ఉందిగా అంట. Right. కాబట్టి ఏంటంటే రాహు ఇక్కడ ఉన్నందుకు ఇమాజినేషన్స్ ఇస్తాడు. Imagination. కానీ అమ్మవారిని తలుచుకుంటే ఏమవుతుందంటే ఇదంతా ఇమాజినేషన్ అని గుర్తించే ఆలోచన అమ్మవారు ఇస్తుంది మనకి. Right. Right. Correct. అనవసరంగా నేను భయపడుతున్నాను, Hmm. అనవసరంగా నేను ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి సిచ్యువేషన్స్ ని Hmm. అమ్మవారు మనకి కలిగిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి 12వ స్థానంలో రవిశనులు స్టార్ట్ అవుతున్నారు. ఎప్పుడు ఆల్మోస్ట్ మార్చ్ 14th వరకు, అంటే ఫిబ్రవరి 14th నుంచి మార్చ్ 14th వరకు రవిశనులు 12th హౌస్ లో ఉంటున్నారు. Yeah. అంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మనం ఏదైనా స్ట్రక్ అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెడుతున్నామా Hmm. Hmm. అనేటువంటిది మనం పర్టికులర్ గా చూసుకోవాలి. Right. ఆఫ్టర్ దట్ 14th. మార్చ్ మిడిల్ నుంచి కుజుడు కూడా వచ్చి చేస్తాడు అక్కడ. అందుకని ఒక్కొక్కసారి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల ఘర్షణ వస్తుంది. అబ్బా. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పర్టికులర్ గా జాగ్రత్తగా ఉండాలి. ఇక 14th మార్చ్ నుంచి రవి వస్తాడు, ఏప్రిల్ 14th వరకు రాహు దగ్గరికి. సో ఆ టైంలో ఏంటంటే 6th హౌస్ లార్డ్ వచ్చి లగ్నంలో కూర్చుంటున్నాడు. కాబట్టి పర్టికులర్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డైలీ లైఫ్ లో మనకి చుట్టూ ఉండేటువంటి గవర్నమెంట్ పీపుల్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, తండ్రి తరపు వారు కావచ్చు, కొంచెం అధికారులతోని కొంచెం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తుంది. సర్వసాధారణంగానే మీరు గమనించినట్లయితే మీన లగ్నంలో ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళ లైఫ్ మొత్తం, వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ మొత్తం తీసుకుంటే తండ్రి గురించి ఒక త్యాగం, తండ్రి గురించి ఆయన బాధపడ్డం, తండ్రితో ఉన్న లైఫ్, సినిమా మొత్తం ఒక తండ్రి కొడుకులు, మా నాన్నకి ప్రేమతో సినిమాలా ఉంటుంది అన్నమాట. ఉంటుంది. అది నాన్నకి ప్రేమతో ఉండొచ్చు, నాన్నతో గొడవ ఉండొచ్చు, నాన్నతో ఉండొచ్చు. ఆ ప్యాటర్న్ ఫిక్స్ అయి ఉంటేనే మీన లగ్నంలో పుడతాడు మనిషి. అదర్వైజ్ మీన లగ్నంలో పుట్టాడు, ఎందుకంటే తండ్రితో ఉండే లింక్ లో పుడతాడు. తండ్రి బికాస్ ఆఫ్ 6th లార్డ్ ఇస్ సన్ కదా. 6th అంటే పూర్వజన్మ కర్మ, నువ్వు ఎవరితో ఎక్కువ కర్మ ఉందో వాళ్ళతో మీ జర్నీ ఉంటుంది. అట్లా అది. ఇప్పుడు కర్కాటక లగ్నం అనుకోండి, గురువు ఆధ్యాత్మికమైన కర్మ, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అందుకే నేను మేష లగ్నం వాళ్ళకి చెప్తాను, అయ్యా మీరు అప్పులు ఇవ్వకండి, ఇంక వాళ్ళ చుట్టూ తిరగడం మీ పని అవుద్దని చెప్తుంటారు. అలా అనమాట. ఎంత అక్యురేట్ గా చెప్తుంది సబ్జెక్ట్. చెప్తుంది. అయితే వీళ్ళు ఇంకొక చిన్న విషయం కూడా చూసుకోవాలి. మనం యాక్చువల్గా మనం చెప్పుకున్న సబ్జెక్ట్ రవి కుజులున్న కాంబినేషన్ బట్టి చెప్పుకుంటున్నాము. బట్ ఇక్కడ రాహుకి సప్తమంలో కేతు ఉన్నందుకు ఈ మధ్య కాలంలో వీరు చేసేటువంటి వివాహ నిర్ణయాలు కావచ్చు, అండ్ అలాగే పార్ట్నర్షిప్స్ విషయాలు కావచ్చు, కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇక రెమెడీ అంటారా, రవి రాహు కుజ శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, చక్కగా దుర్గా దేవిని తలుచుకోవడం, ఎందుకంటే ఇమాజినేషన్స్ పెరుగుతాయని చెప్పుకున్నాం కాబట్టి ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం. అద్భుతం సార్. సో మరి గ్రహ సంచారం కూడా ఒక్కసారి వివరంగా తెలియజేయండి సార్. దేశానికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుందో కూడా ఒక్కసారి షూర్. సార్, ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రిడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం 1.5 month బ్యాకే మనం చెప్పుకున్నాం, ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా
రవి కుజులు ఉన్నారు కదా, Hmm. రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. Hmm. ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది. Hmm. ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు, కానీ ఇంకో రకంగా కూడా వాడతారు No. అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. Hmm. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం అని. అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ 3 నెలలు. Hmm. ఇలాగా కుంభం నుంచి Hmm. మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు. Hmm. ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు, ఇది ఒక లక్. గురువు అవునా? కనుక లోపల ఉండి ఇంకా దారుణంగా ఉంటుంది ఇది పరిస్థితి. మొత్తానికే కాలసర్పం అయ్యేది. అయ్యేది. ఆ. గురువు ఒక బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు, కానీ Hmm. జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్ కారకుడు, అధికారులకు కారకుడు, సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు. Hmm. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం. Hmm. ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు. Hmm. కుజుడు రాజు అవుతే ఎలా ఉంటుంది అంటే, కుజుడు అంటే ఏంటి, యుద్ధం, అధికారాన్ని చూపించుకోవాలి, నా లీడర్షిప్ నేనేంటో నిరూపించుకుంటాను, ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. Hmm. అందుకని ఏమిటి, ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే, ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు 24వ తేదీ 4వ నెల నుంచి, అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14th నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. Hmm. Hmm. అందుకని ఏంటి, పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి, 2వ తేదీ 6వ నెల వరకు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది, ఫిబ్రవరి 1st నుంచే స్టార్ట్ అయింది. Right. ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి, Hmm. రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ. Hmm. కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్ళి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. Okay. అర్థమైందమ్మా? Right, sir. సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి, ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా, అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు. కొంతమందికి నాది పలానా రాశి అని తెలియదు, Hmm. పలానా నక్షత్రం అని తెలియదు, ఏదో అవును. వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాశారా మిస్ అయ్యాయంటే అంటూ ఉంటారు. అవును. అటువంటి వారు నేను చెప్పేది ఒకటే, అమ్మవారికి సంబంధించిన వాటిలో చండీ పారాయణం వినడం కానీ, తర్పణం చేయడం కానీ, హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి. విన్నా సరిపోతుంది. ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి. అవును. లేదా శ్రీమాత్రే నమః రక్షణ ఇస్తుంది. Hmm. దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది, ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది, గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది, గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది. అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి, రాహు కేతు కుజ రవి, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే, సో శని వెళ్తున్న దాని మీదకి ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఇంచుమించు జూన్ 2 వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.